హాయ్ అండి. ఈరోజు బుజ్జి గణేషుని పెట్టి మా ఇంట్లో మూడో రోజు. అందుకే నైవేద్యంగా నేను సేమియా కేసరి చేద్దామని జీడిపప్పు కిస్మిస్ వేసి ఏం చేసుకుంటున్నాను. అవి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే నీతిలో సేమియా కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి. నిన్నైతే సేమియా పాయసం అయితే కనుక నేను ప్రిపేర్ చేశాను. మేమైతే గణేషుని మూడో రోజునే నిమజ్జనం చేసేసుకుంటాము. గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్తో 2 కప్స్ వాటర్ పోసేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వడం కోసం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మరిగిన తర్వాత మనం పక్కన బౌల్లో తీసుకున్న సేమియాలని ఈ వాటర్లోకి వేసేసుకోవడమే. సేమియాలు తిప్పుకుని వాటర్ మొత్తం తగ్గిపోయి సేమియాలు ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు అయితే నేను వేసుకున్నాను. సేమియా బాగా కుక్ అయిపోయిన తర్వాత 1/4 కప్పు పంచదార అయితే దాంట్లో వేసుకుని బాగా తిప్పేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు ఉంచుకుని పల్స్గానే ఉండాలి మనకి సేమియా కేసరి. తర్వాత బాగా గట్టిపడిపోయిద్ది కాబట్టి తర్వాత కుంకుమ పువ్వు వాటర్ అయితే దాంట్లో వేసుకున్నా. అలాగే ఫుడ్ కలర్ యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు. యాలకుల పొడి అయితే నేను చూపించడం మర్చిపోయాను. ముందుగానే పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత సేమియా కేసరి అయితే గట్టిపడిపోయింది. మా నైవేద్యం అయితే ప్రిపేర్ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టేసుకుని దండం పెట్టుకుని ఈ రోజు గణేషుని పెట్టి మూడో రోజు కాబట్టి పాలవెలుకున్న పత్తిర్లు ఫలాలు అన్ని కూడా ఒక కవర్ లో పెట్టుకున్నాము. నిమగ్నం చేసేటప్పుడు విఘ్నేశ్వరుడితో పాటు వాటిని కూడా నిమగ్నం చేసేసుకోవాలి. జై గణేష్ మహారాజ్కి అంటూ 3 సార్లు విఘ్నేశ్వరుని కదుపుకోవాలి.